ఈరోజు ధ్యానం చేసుకుందాం. 11, 12 అధ్యాయాలు. 11వ అధ్యాయం మొత్తం 36 వచనాలు ఉన్నాయి. 12వ అధ్యాయం మొత్తం 47 వచనాలు ఉన్నాయి. మొత్తం 83 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 83 వచనాల్లో అత్యధికంగా పేర్లు రాయబడి ఉన్నాయి. ఎక్కువగా పేర్లు, వారు ఏమై ఉన్నారు, ఏ గోత్రం వారు ఏం పని చేస్తారు, వారికి అక్కడ నియమింపబడిన ఆ భాగం ఏంటి, అధికారులు ఎవరు, బలవంతులు ఎవరు, యెరూషలేములో నివాసం ఉండటానికి ఎందరూ వచ్చారు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎందరూ నివాసం ఉంటున్నారు. ఈ విషయాలన్నీ మనం ఈ రెండు అధ్యాయాల్లో చూడవచ్చు. ఈ 2 అధ్యాయాలు ఒక 4 భాగాలుగా మనం చూద్దాం. మొదటి భాగం 11వ అధ్యాయం 1 నుంచి 36 వచనాలు యెరూషలేములోను యూదాలోను క్రొత్తగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రెండవ భాగం 12వ అధ్యాయం 1 నుంచి 26 వచనాలు యాజకులు, లేవీల జాబితాని మనం ఆ భాగంలో చూస్తాం. మూడవ భాగం 12వ అధ్యాయం 27 నుంచి 43 వచనాలు యెరూషలేము గోడలు ప్రతిష్ఠించటం మనం చూడవచ్చు. ఆ తర్వాత 12వ అధ్యాయం 44 నుంచి 47 వచనాలు దేవాలయంలో అర్పణలు, ఆ సేవ గురించిన వివరణ మనం చూడవచ్చు. మొదటిగా మనం 11వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు, 1 నుండి 4 వచనాలు. మరియు యెరూషలేములో చాలు. ఇక్కడ మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నామంటే, జనులు, అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. కొందరు ఇప్పుడు యెరూషలేములో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని అధికారులందరూ సూచిస్తున్నారు. కొందరు అధికారులు యెరూషలేం పట్టణంలో నివాసం చేయాలి. ఒక 10 మందిలో 9 మంది బయట ఉండాలి, ఒకరు యెరూషలేం పట్టణంలో నివాసం చేయాలి. ఎవరైతే యెరూషలేం పట్టణంలో నివాసం చేయాలని ఆశపడి ఆనందంతో వచ్చారో వారందరినీ జనులు దీవిస్తున్నారంట, ఆశీర్వదిస్తున్నారంట. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి మాటలు. అంటే యెరూషలేములో ఉండటానికి కొందరు ఇష్టపడట్ల, భయభ్రాంతులైపోయారు. భయభ్రాంతులైపోయారు. ఎందుకంటే మరలా శత్రువు వస్తాడేమో, మనం ఏమైపోతామో అనే కొందరికి భయం ఉంది. కానీ ప్రాకారములు కట్టబడ్డాయి కదా, ఇక మనకి ఏ ఇబ్బంది ఉండదనే కొందరికి ధైర్యం కూడా ఉంది. కొందరైతే మేము బయట ఉంటాం అంటున్నారు, కొందరేమో మేము యెరూషలేములోనే ఉండగలం అని ధైర్యంగా ముందుకొచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి.
మనకి దేవుడు కాపుదల ఉంది అని నమ్మి మనం దేవుని పట్టణంగా పిలువబడుతున్న ఆ యెరూషలేము పట్టణంలో ఉండాలి అని ఆశ కలిగిన వారిగా మనం ఉండాలి, ఆశపడాలి. ఇక్కడ చాలా మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో చూస్తే 11వ అధ్యాయం 6వ వచనంలో పెరోసు వంశస్థుల్లో బలవంతులందరూ అక్కడ రాయబడి ఉంచండి 648 మంది ఉన్నారంట. ఇక్కడ ఎక్కువగా మనం పేర్లు చూడవచ్చు. ఆ తర్వాత 8వ వచనంలో చూస్తే అతని తరువాత ఎవరి తర్వాత షల్లు, అతని తరువాత గబ్బయి, సల్లయి, వీరందరూ 928. ఆ తర్వాత 12వ వచనం చూస్తే ఇంటి పని చేసేవారి సహోదరులు 862. 13వ వచనం చూస్తే పెద్దలలో ప్రధానులైన ఆ అదాయా బంధువులు 242. ఆ తర్వాత 14వ వచనం కూడా చూస్తే బలవంతులమైన వారు బంధువులు 128. 18వ వచనం చూస్తే పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీలందరూ 284. ఇలాగా మనం ఒక్కొక్క భాగాన్ని మనం చూడవచ్చు. చివరిగా ద్వారపాలకులు 19వ వచనంలో మనం కనపడతారు. చూడండి, ద్వారపాలకులు అక్కూబు, తల్మోను, గుమ్మములు కాయుటకు 172. ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వీరు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏమి చేయాలి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి? చూడండి, అధికారులు ఎంత చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఇక మీరు ఈ పని చేయాలి, మీరు ఇక్కడ కాపులా ఉండాలి, మీరు ఈ సలహాలు ఇచ్చేవారిగా ఉండాలి, వీరిలో ఇంతమంది బలవంతులైన వారు ఉన్నారు, ఇంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇంతమంది లేవీలు ఉన్నారు, ఇంతమంది ద్వారపాలకులు ఉండాలి. ప్రియ సంఘమా, ప్రతి సంఘ పరిచర్యలో ఇలాంటి ఒక క్రమం ఉండాలి. అక్రమంగా ఉండకూడదు, క్రమంగా ఉండాలి. నాకు స్వతంత్రం ఉంది కదా అని సముద్రం మధ్యలోకి వెళ్ళి దూకితే ఏమవుతుంది? తిరిగి వస్తామనే నమ్మకం ఉండదు. నాకు చాలా స్వతంత్రం ఉంది కదా అని చెప్పే ట్రైన్ వస్తుంటే ఎదురెళ్తే ఏమవుతుంది? చనిపోయే ప్రమాదం, ముక్కలయ్యే ప్రమాదం కూడా ఉంది. మానవుడు భూమి మీద నేను ఎలాగైనా బ్రతకగలను అనుకోవడానికి లేదు. నువ్వు ఒక క్రమములో జీవించటానికి నీ పైనున్న అధికారులకు, నీ పైనున్న పెద్దలకు లోబడి ముందుకు వెళ్ళేవాడిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయం చూస్తే యాజకులు లేవీల యొక్క జాబితాని మనం చూడొచ్చు. ఎంతమంది యాజకులు, ఎంతమంది లేవీలు, 12వ అధ్యాయం మొత్తం మనకు చెబుతుంది. 1వ వచనం మనం చదువుకుందాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులు లేవీలు వీరే. ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క లిస్టు, వాళ్ళ యొక్క పేర్లు రాయబడి ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, ఎంతమంది ఒక క్రమముగా విధేయులుగా పైన వారికి ఇవ్వబడిన అధికారులకు, పెద్దలకు లోబడి పనిచేశారు కాబట్టి ఇగో ఇక్కడ వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. వారి పేరు ఇక్కడ రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎక్కడైనా కానీ కుటుంబంలో, లేకపోతే నువ్వు పనిచేసే ప్రదేశంలో, నువ్వు ఉద్యోగం చేసే ప్రదేశంలో నీకు పైనున్న అధికారానికి లోబడి జీవిస్తే నీకు ఒక చరిత్ర ఉంటుంది.
నీ గురించి కొంతమంది మాట్లాడుకుంటారు, ఇప్పుడు మాట్లాడుకుంటారు, అయితే మంచని లేకపోతే చెడని. అంటే బైబిల్ చెబుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెబుతున్నాడు, ఆయన వలే ఓ మంచివాడిగా, ప్రేమించేవాడిగా, విధేయుడిగా మనకు ఒక చరిత్ర కలిగి ఉండాలి. విధేయుడిగా ఉండాలి. మనం చెప్పినది విని ఆ విధంగా చేసే జనముగా మనం ఉండాలి. దారి తప్పిపోయిన వారిగా, నాకు స్వతంత్రం ఉంది, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నాకు అనిపించింది చేస్తాను, నాకు నచ్చినట్లే నేను జీవిస్తానంటే నీ జీవితం చాలా ప్రమాదంలో ఉంది ప్రియ సహోదరుడా, సహోదరి. కుటుంబంలో అయినా అంతే. భార్య నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానంటే భర్తకి ఇష్టమా? భర్త నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానంటే భార్యకి ఇష్టమా? బిడ్డలకి ఇష్టమా? లేదండి. దానికి ఒక క్రమం ఉంది కదా, దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక విధానం ఉంది. నాకేమి నచ్చదండి, నా ఇష్టం అంటే నీ జీవితంలో దేవుడు ఇవ్వాలని కోరుకున్నవన్నీ నువ్వు కోల్పోయే వ్యక్తిగా ఉంటావు. దేవుడు నీ కోసం చాలా మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కానీ ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే ఆయన ముందు నడిచిన మార్గంలో మనం వెనక ఆ దారిలో నడిచి వెళ్తూ ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వ్రాయబడి ఉందో వాళ్ళ జాబితా. తర్వాత యెరూషలేము గోడలు ప్రతిష్ఠించారు. ఇప్పుడు గోడలు అంతా అయిపోయినాయండి, చక్కగా కట్టేశారు, కట్టి ముగించేశారు. ఇప్పుడు 12 గుమ్మాలు ఉన్నాయి ఈ యెరూషలేము చుట్టూ. ఎన్నున్నాయి చెప్పాలి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క గుమ్మాన్ని ప్రతిష్ఠించుకుంటూ రావాలి, ప్రతిష్ఠ చేయాలి. ఈ ప్రతిష్ఠ చేసే క్రమమే 12వ అధ్యాయం 27 నుంచి 43 వరకు. 27వ వచనం ఒక్కసారి మనం చదువుదాం. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వర మండల సితార చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీలను తమ సకల స్థలముల నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. పాటలు పాడాలి, తాళాలు వాయించాలి, వాయిద్యములు వాయించాలి, సంతోషముగా దేవునికి కీర్తనలు స్తుతిస్తూ ఘనపరచాలి. దానికోసం ఎవరిని పిలిచారంట? లేవీయులను పిలిచారంట. హల్లెలూయా. అరే మనం కాదు, దేవుడు వారికి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పని కొరకు లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు. మనం వారిని పిలిపిద్దాం, వారు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఒక ప్రత్యేకత ఉండాలి. అది ఎక్కడైనా, నువ్వు పనిచేసే ప్రదేశమైనా, నువ్వు ఆరాధించటానికి దేవుని కుటుంబముగా ఉన్న సంఘమైనా, నీ కుటుంబమైనా, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. ఎస్, ఆమె ఉండాలి, అతను ఉండాలి. వాళ్ళు ఉంటేనే ఈ కార్యక్రమానికి మహిమకరంగా దేవునికి జరిగించగలరు. ఈ రీతిగా మన గురించి మంచి చరిత్ర రావాలి ప్రియ దేవుని బిడ్డ. చూడండి ఇక్కడ లేవీల గురించి ఎంత చక్కటి మాట మనం వింటున్నాము. 43వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 43వ వచనం. మరియు కలుగు చేసినని గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. చూడండి, ఆగమ్మ, దేవుడు చేసిన గొప్ప పని. ఎన్నో కష్టాలు వచ్చినాయి, శత్రువులు వచ్చారు, ఎగతాళి చేశారు. మీరు కట్టే గోడ మీద నక్క ఎక్కితే గోడ పడిపోయింది, పిసుకులు పడేస్తారా? మీరేం కడతారు, మీ వల్ల ఏమవుతుందని అన్నారు.
తర్వాత ఇది రాజుగారికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారని చెప్పి కొన్ని పత్రాలు పంపించారు, భయపెట్టారు. ఆ టైంలో కూడా వాళ్ళు భయపడకుండా ఒక చేత్తో ఆయుధం, మరొక చేత్తో పని చేసి పనిని ముగించారు. ఇప్పుడు సంతోషం, ఆనందం. ఈ సంతోషం, ఆనందంలో దేవునికి గొప్ప బలులు అర్పించారంట. దేవునికి మహిమ కలుగును గాక. అవును, నువ్వు అనుకున్నది, నువ్వు చేయాలనుకున్న పని నువ్వు అనుకున్న సమయంలో జరిగితే నీ ఆనందానికి అవధులుండవు కదా, నీ సంతోషానికి అవధులుండవు. చుట్టుపక్కల వారిని అందరిని పిలుస్తావు, సంతోషిస్తావు. కారణం ఏం తెలుసా? నేను అది చెయ్యగలిగాను, నేను అనుకున్న సమయంలో అది అయిపోయింది. నిజం, వీళ్ళు చాలా తక్కువ సమయంలో దేవుని యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాన్ని కట్టడం ముగించేశారు 52 రోజుల్లో. దేవునికే మహిమ కలుగును గాక. అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు, అన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ అనుకున్న సమయంలో పని జరిగించటానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయం చేశాడు. అంతేకాదు, వారు ఒకరినొకరు ఓర్చుకున్నారు, ఒకరినొకరు సహించుకున్నారు. కొందరైతే బట్టలు కూడా మార్చుకోలేనంత పరిస్థితుల్లో కూడా పనిచేశారు. తిరిగి ఇంటికి వెళ్ళలేకపోయారు, కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు, వారు పనిచేసే ప్రదేశంలో ఆగిపోయారు, కష్టపడ్డారు. ఖచ్చితంగా మన యెరూషలేము పట్టణానికి ఈ పడిపోయిన గోడలను మనం కట్టాలి, గుమ్మాలు పెట్టాలి అనే ఆసక్తితో పనిచేశారు. సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్నప్పుడు మరి నువ్వేం పని చేసావు? నువ్వేం పని చేసావు? ఏం పని జరిగిస్తున్నావు దేవునికి మహిమకరంగా? మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఏం పని చేయడానికి యేసుక్రీస్తు రక్తములో కడగబడిన దినం నుంచి నీ కాలు ముందుకు మోపి నడుస్తున్నావు? అయిందా? కనీసం జరుగుతుందా? అలాగనే కొనసాగించగలుగుతున్నావా? ఒకసారి మనల్ని మనం విమర్శించుకోవడానికి కొంత సమయాన్ని ఇవ్వాలి ప్రియదేవుని బిడ్డ. నెహెమ్యా యొక్క నాయకత్వంలో, ఎజ్రా యొక్క ఆ గొప్ప దైవ వాక్య దర్శనంలో, పెద్ద నాయకుల యొక్క ఆ ఆధిపత్యంలో వారికి లోబడుతూ చక్కగా దేవుని ఇల్లుగా పిలువబడుతున్న యెరూషలేము యొక్క ప్రాకారాలు పూర్తయిపోయినాయి. బహా సంతోషిస్తున్నారంట. హల్లెలూయా! చాలా ఆనందిస్తున్నారంట. వారి భార్యలు, పిల్లలు కూడా సంతోషించారంట. చూడండి, పని అయిపోయింది, సంతోషం. పిల్లలు కూడా ఆనందించారు. నిజమే, మన కుటుంబాల్లో సంతోషం కలగాలంటే మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేయగలగాలి. ఆమేన్. చేయగలిగితే పిల్లలు సంతోషిస్తారు, భార్య కూడా సంతోషిస్తుంది. తర్వాత అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను. అవును, ఆ గొప్ప సంతోషం ఆ యెరూషలేములే కాదు, చుట్టూ ఉన్న గ్రామాలన్నిటికీ వినబడిందంట. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మన కుటుంబంలో ఆనందం బయట వారికి తెలుస్తుందా? లేకపోతే మన కుటుంబ వ్యతిరేకత బయట వారికి తెలుస్తుందా? మన సంఘమున్న ఆనందం, దేవుడిచ్చిన ఆనందం చుట్టుపక్కల ప్రాంతానికి వెళుతుందా? లేకపోతే మనం గురించి ఉన్న వ్యతిరేకత వెళుతుందా? మంచి చాలా లేటుగా వెళుతుంది, చెడు చాలా స్పీడ్గా వెళుతుంది. కాబట్టి మనం దేనికి మన జీవితంలో స్థానం ఇవ్వాలి? చెప్పాలి. దేనికి ఇవ్వాలి? ఏంటమ్మా మాటలు రావా మీకు? మంచి చాలా లేటుగా వెళ్తుంది బయటికి, చెడు వినపడుతుంది అన్న వాళ్ళు చేయొద్దండి. నాకు వినపడింది. ఇప్పుడు చెప్పండి జవాబు. మరి మనం ఎలా ఉండాలి? ఏ విధంగా మన కుటుంబ జీవితాలు ఉండాలి? ఏ విధంగా మన సంఘ సహవాసం ఉండాలి?
మంచిని చేసేవారిగా ఉండాలి. ఒక పని ప్రారంభించి ఆ పనిని ముగించినప్పుడు ఆ సమూహము, ఆ కొద్ది మంది అయినా కానీ అనుకున్నారు, చేశారు, ముగించారు, ఇప్పుడు ఆనందిస్తున్నారు. హల్లెలూయా! ఈ ఆనందంలో నేనుంటే ఎంత బాగుండు, ఈ ఆనందంలో నేనే చేరి ఉంటే ఎంత బాగుండు, ఈ ఆనందాన్ని నేను పంచుకుంటే ఎంత బాగుండు. కొంతమంది ఆనందం కోసం పరిగెడుతూ వస్తారు. ప్రియదేవుని బిడ్డ, నీ కుటుంబంలో గొప్ప ఆనందం జరిగిందంటే ఏంది, ఎంత సంతోషంగా ఉన్నారు వీళ్ళు, కారణం ఏంటి? ఆ కుటుంబంలాగా ఉంటే ఎంత బాగుండు నేను. సహోదరుడా, ఒకసారి ఆలోచించు, ఏది మన జీవితాల నుంచి బయటికి వెళ్తుంది? మంచా చెడా? మనల్ని మనం ఈ రాత్రి కొద్దిగా పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియచేస్తాం. 44వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆ కాలమందు నియమింపబడిరి, లేవీల కొరకును సమకూర్చు నియమింపబడిరి, సేవ చేయుటకు నియమింపబడిన. హల్లెలూయా! అందరం చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రమం వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు సంతోషించారంట. ఇతన్ని ఎందుకు పెట్టారండి, ఇతనికి సరిగ్గా రాదు, ఇతను ఉండటం వల్ల చాలా వ్యతిరేకం అని వాళ్ళు ఎవరు అనుకోవాలి. అది దేవుడిచ్చిన ఆధిపత్యం, దేవుడిచ్చిన అధికారం, వాళ్ళు నియమించారు. ఇది నిజంగా చాలా సంతోషం. కుటుంబంలో కూడా అంతే కదా. ఒక 3-4 ఉన్నారనుకో, పొద్దున్నే లేచి పిల్లలకు కొన్ని పనులు అప్పచెప్తారు, భార్య కొన్ని పనులు, భర్త కొన్ని పనులు తీసుకుంటారు. మిగిలిన వాళ్ళు ఆటంకం లేకుండా కుటుంబ యజమాని ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు సంతోషించాలంట. హల్లెలూయా, సంతోషించాలి. సంఘములో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఈ పని మనం ముందుకు వెళ్ళాలి, దేవుని రాజ్యం దీనివల్ల విస్తరిస్తుంది అని సంఘ పెద్దలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అందరూ సంతోషించాలి. ఆ సంతోషం ద్వారా నువ్వు పనిచేయగలవు. మేబీ ఒక్కొక్కసారి అది నీకు అయిష్టంగా ఉండొచ్చు, కానీ దేవుడు దానిలో నుంచి తీసుకెళ్తే దాన్ని నీకు ఇష్టంగా మారుస్తాడు. ఇవన్నీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఉండాల్సింది ఒకటే, విధేయత. విధేయత ఏముండాలి? విధేయత. చెప్పినది చెప్పినట్లు, అదంతయు దేవుడు చెప్పిన ప్రకారము చేసెను. ఎవరు? నోవాహు. ఏం తెలియదు, వాడు ఎలా ఉండిద్దో తెలియదు, కానీ దేవుడు చెప్పిన ప్రకారము చేశాడు. కాబట్టి నోవాహు చేసిన పనిని బట్టి నోవాహు కుటుంబం అంతా రక్షించబడింది. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది వింటారండి, చాలామంది వినటానికి ఇష్టపడతారు, కానీ విన్నదాన్ని నేర్చుకుని చేయటానికి ఇష్టపడరు. కానీ విని చేయకపోతే అవిధేయత, అది నువ్వు ఎంతకాలం విన్నా అది నీ శరీరానికి ఏమాత్రము చెప్పాలి పని చేయదు. ఇప్పుడు మనం ఒక మంచి ఆహార పదార్థాన్ని చూసాం, బాగుంది, చూడటానికి బాగుంది, అది తిని జీర్ణించుకుంటేనే ఈ శరీరానికి ఏం చేస్తున్నది? పని చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. బాగుందండి, దీంట్లో ఇప్పుడు ఒక కూర వండటానికి దీంట్లో ఇవి వేశారు, మంచిగా నూనె వేశారు, మంచిగా తాలింపు వేశారు, మంచిగా మంట చక్కగా ఉడికిందండి అని చెప్పుకుంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? చెప్పుకుంటే ప్రయోజనం ఉంటుందా? మంచి వెజిటబుల్ రైస్ బాగుందండి, చాలా చక్కగా వెజిటబుల్ రైస్ చేశారు, ఇన్ని రకాల వెజిటబుల్స్ వేశారు,
రైస్ నీట్గా ఉడికిందండి, చక్కగా వండారు అనుకుంటే బాగుంటుందా? ఏం చేయాలి? దాన్ని తినాలి, టేస్ట్ చేయాలి, అది మన శరీరంలోకి వెళ్ళాలి, అది అరగాలి, అది మన శరీరానికి పనిచేస్తుంది. ఇదిగో నెహెమ్యా వచ్చి తన పనిని పూనుకున్నప్పుడు అందరూ విధేయులయ్యారు. హల్లెలూయా! అందరూ విధేయులయ్యారు, చెప్పింది చెప్పినట్లుగా చేశారు. ఇదిగో మీరు